మరి సమస్త నారాయణపురం మండలంలో జన్మించాను. 1994 చిన్నగా ఉన్నప్పుడే నాన్నగారు ఎంబడి బాంబే వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడి కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ జీవించి మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. 30 సంవత్సరాల క్రితము మీ ప్లేస్లో కూర్చున్నాను. మళ్ళీ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత మీ ముందు ఈ స్టేజ్ మీద కూర్చోవడము నేను చాలా గర్వపడ్డాను. చిన్నప్పటి నుంచి ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు 26 జనవరి వచ్చిందంటే పెద్ద పండుగ పిల్లలకు, ఆగస్టు 15 వచ్చిందంటే పెద్ద పండుగ. అదే రోజు స్నానం చేసేవాళ్ళం అప్పుడు మేము, తర్వాత స్నానాలు చేయకపోతుంటే నిజమా, కానీ ఇప్పుడు డైలీ స్నానాలు చేస్తూ ఉన్నారు. గట్టిగా జై సేవా భారత్. మన పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఆలోచన చిన్నగా ఉన్నప్పుడే కలిగింది నాకు. ఈరోజు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కొన్ని వందల మందికి పునర్జన్మ కల్పించి ఒక 12-13 కోట్ల రూపాయలు పెట్టి ఒక మంచి భవనం కట్టించారు. రోడ్ల మీద తిరిగే అనాథలు పాపం వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళకి ఇల్లు ఉండదు, వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినా తెలియదు. కాబట్టి ఆ భవనం కట్టడానికి 14 సంవత్సరాలు పట్టింది నాకు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అనాథలు ఎవరు వచ్చినా కానీ 5,000 మంది ఆ భవనంలో ఉండొచ్చు. కాబట్టి మొన్న నవంబర్ 1వ తారీఖు నుంచి దాన్ని అన్ని ముగించుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చిన్నగా ఉన్నప్పుడు ఆ పాఠశాలలో చదివాను నేను కూడా. ఆ కష్టాలు నాకు తెలుసు. ఎంతోమంది పిల్లలు ఏదో సాధించాలన్న కోరిక ఉన్న చిన్న చిన్న సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు 30 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఎట్టి పరిస్థితిలో నేను ఒక్కరిని చేస్తే స్వార్థం అవుతుంది, ఈ దేశానికి అందరిని కలుపుకొని ఈ దేశానికి సేవ చేసే విధంగా సేవా భారత్ అనే మళ్ళీ ఒక సంస్థని స్థాపించాను. బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనకు ప్రతి నెల 30 రోజులు ఇస్తాడు. 1 నుంచి 30 తారీఖు వరకు 30 రోజులు ఇస్తాడు. అది మన కుటుంబం కోసమే కష్టపడతాము, మన పిల్లల కోసమే కష్టపడతాము. పెళ్లిళ్ళకి వెళ్తుంటాము, సావులకు వెళ్తుంటాము, లగ్గాలకు వెళ్తుంటాము, సినిమాలకు వెళ్తుంటాము, ఫ్రెండ్స్ దావతిస్తే వెళ్తుంటాము, తిరుగుతుంటాము, ఎన్నో చేస్తుంటాము. వెనక మళ్ళీ చూస్తే ఏముందంటే ఏముండదండి.